దేవుని ప్రేమను గురించి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే బిత్తరపోతామండి. నిన్ను నన్ను నరకానికి పోకుండా ఆయనే మనకు మారుగా శిలువ మరణం పొందాడు కదా! పరలోక వారసులను చేయడానికి ఆయన పొందిన శ్రమలు ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూడండి. కరుణామయుడిలో కొద్దిగా తక్కువ చూపించాడు దాని లెంత్ గాని, ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూస్తే గుండె అవికెలా ఏడుస్తాం. అంత శ్రమ పొందాడు ప్రభు. మనం చిన్న చిన్న ఎండలని, చిన్న చిన్న వేసవిని మనము చర్చికి రావడానికి అడ్డుగా ఎన్నుకుంటే ఇక మనల్ని ఎవ్వరు ఏం చేయలేరు. రైట్, దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునే పాఠానికి ఒక టైటిల్ పెట్టాను. ఏంటి అంటే భిక్షగాళ్ళే ధన్యులు. ఆమేన్ చెప్పండి. టైటిల్ ఏంటో చెప్పనా? భిక్షగాళ్ళే ధన్యులు. మీరు చెప్పండి. భిక్షగాళ్ళే ధన్యులు. ఒప్పుకుంటారా దీన్ని? భిక్షగాళ్ళే ధన్యులు అంటే ఒప్పుకుంటారా? లోకం ఒప్పుకుంటుందా? మీరే ఒప్పుకోవట్లేదు. అసలు లోకం అసలు ఒప్పుకోదు. లోకం ఎవరిని ధన్యులు అంటదంటే అపర కోటీశ్వరులని ధన్యులు అంటది. బిఎండబ్ల్యూ కార్లలో తిరిగే వారిని ధన్యులు అంటది. వెలగల వస్త్రాలు, వజ్ర వైడూర్యాలు, కంఠాభరణాలు, బంగారు ఎన్ని కలిగిన వారిని అబ్బా వీరు ధన్యులురా భూమి మీద అంటది. కానీ బైబిల్ అంటుంది భిక్షగాళ్ళే ధన్యులు. హల్లెలూయ. ఈరోజు దాని గురించిన వివరణ మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రభు నాకు ఇచ్చిన తలంపునే మీ ముందు పెడుతున్నాను. మీరు చివరికి ఇది వాస్తవమే అనేట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు చేయునుగాక. యేసుక్రీస్తు వారి యొక్క జీవన నేపథ్యాన్ని గురించి ఒకవేళ తెలుసుకునే ప్రయత్నం చేస్తే, మొత్తం మీద భూమి మీద ఆయన శరీరధారిగా 33.5 సంవత్సరాలు జీవించారు దేవుని బిడ్డలారా. అందులో మొదటి భాగం రహస్య జీవిత కాల వ్యవధి. ఇందులో ఆయన 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులకు లోబడి బ్రతికినట్లుగా మనం చూస్తాం. రెండవది బహిరంగ జీవిత కాల వ్యవధి. అది 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు కూడా కంప్లీట్గా యేసుక్రీస్తు వారు దేవునికి లోబడి బ్రతికాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు వారి రహస్య బహిరంగ జీవితం ఎలాంటిదంటే అది ఎంతో పవిత్రం, ప్రభావభరితం, ప్రశంసనీయం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, యేసుక్రీస్తు వారిని గురించి తండ్రి దేవుడు పలికిన మాట మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా ఉంటది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ప్రభు సెలవిచ్చాడు. స్తోత్రం చెప్పండి. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రహస్య జీవితం గాని, బహిరంగ జీవితం గాని, ఈ 33.5 సంవత్సరాల జీవిత కాల వ్యవధి అది పవిత్రం, ప్రభావభరితం, ప్రశంసనీయం. అలాంటి జీవితాన్ని ప్రభువు జీవించినట్లుగా మనము చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో మనం కూడా జీవిస్తున్నాం. నా రహస్య జీవితం ఎలా ఉంది, బహిరంగ జీవితం ఎలా ఉంది అనేది పరీక్షించుకొని ముందుకు వెళ్ళడం ఎంతైనా ఆవశ్యకము. ఇక యేసుక్రీస్తు వారిని గురించి మనము చూస్తూ వెళ్తే మత్తయి సువార్త 7వ అధ్యాయము 28, 29 వచనాల్లో యేసుక్రీస్తు వారి జీవితం పవర్ఫుల్ గా ఉంది. అదే విధంగా యేసుక్రీస్తు వారి ప్రసంగం కూడా పవర్ఫుల్ గా కనిపిస్తున్నట్టు మనం అక్కడ చూస్తాం. జీసస్ లైఫ్ పవర్ఫుల్, ఆల్సో జీసస్ మెసేజ్ పవర్ఫుల్ అని అక్కడ ఉన్నటువంటి లేఖన భాగాల్లో మనం నేర్చుకుంటాం. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వచ్చిందంటే, నేడు అనేక మంది ప్రసంగాలలో పసలేదు, అనేక మంది విశ్వాసుల ప్రార్థనల్లో కూడా పసలేదు. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే జాగ్రత్తగా వినండి. ఒక రక్షించబడిన క్రైస్తవుడు గుండె నొప్పితో హాస్పిటల్కి వెళ్ళాడట. చాలా ప్రఖ్యాతిగాంచిన గుండె నిపుణుడైనటువంటి వైద్యుణ్ణి దర్శించి ఈ వ్యక్తికి ఉన్న ప్రాబ్లంని క్లియర్ చేయమని అడిగితే, గుండె నొప్పితో జాయిన్ అయిన ఈ విశ్వాసికి చేయవలసినటువంటి చికిత్సలన్నీ చేసి బయటకు వచ్చి తనను తీసుకొచ్చిన అటెండర్స్ తోటి
మాట్లాడుతూ నిర్ఘాంతపోయిన సంగతి చెప్పాడంట వాళ్ళకి. నేను ఎప్పుడు చూడలేదని ఇలాంటి కేసు అన్నాడట. ఏంటి డాక్టర్ గారు మీరే అంత మాట అన్నారు, ఏం జరిగిందంటే, నేను ఒక ప్రఖ్యాతిగాంచిన గుండె నిపుణుణ్ణి, వైద్యుణ్ణి. నా దగ్గరికి ఎంతో మంది గుండె జబ్బులతో వస్తూ ఉంటారు. వాళ్ళని ఈసీజీ, తర్వాత రకరకాల ఈజీలు ఉంటాయి కదా, అవన్నీ తీసి రిపోర్ట్స్ని బట్టి నేను వైద్యం చేస్తూ ఉంటాను. ఇతనికి నేను చెక్ చేస్తే అందరి గుండెలు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటాయి. ఇతను ఒక్కని గుండె డబ్బు 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 అని కొట్టుకుంటుంది అన్నాడు. అర్థమైందా? అందరి గుండెలు లబ్ డబ్ అని కొట్టుకుంటే ఈ క్రైస్తవుని గుండె డబ్బు 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 అని కొడుతుందట. అందుకనే చాలా మంది జీవితాల్లో, సేవకుల్లో, వారి ప్రసంగాల్లో పస ఉండట్లేదు, విశ్వాసుల ప్రార్థనలో పస ఉండట్లేదు. కొంతమంది గుండెలు డబ్బు డబ్బు అని కొట్టుకుంటూ ఉంటే, కొంతమంది నోర్లు గబ్బు గబ్బు అని కొట్టుకుంటూ ఉంటాయి. పండ్లు నోటి ఇన్ఫెక్షన్ వచ్చి గబ్బు గబ్బు కాదు, వారి నోట్లో నుంచి బయటకు వచ్చే మాటలు, ప్రియులారా, వారి వ్యవహారాల శైలి, అబద్ధాలు, సనుగులు, గొనుగులు, ఫిర్యాదులు, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు అనే సంగతిని కూడా గ్రహింపులేనట్లుగా ప్రజలు జీవిస్తూ ఉండడం ఎంత దుఃఖకరం. బైబిల్ సెలవిస్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29-30లో, దేవుని నమ్మిన బిడ్డలు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, వారి నోట నిండా వాక్యం ఉండాలి అన్నది దేవుని అభిమతం. స్తోత్రం చెప్పండి. నోరు మనం ఎక్కడ తెరిచినా కూడా దేవునికి మహిమ కలిగినటువంటి పదాలు బయటికి వచ్చినప్పుడు దేవుని రాజ్యం భూమి మీద మన వలన కట్టబడ్డానికి అది దోహదపడుతుంది. ఆమేన్. రైట్, రండి వర్తమానంలోనికి వద్దాం. మరలా చూద్దాం 5వ అధ్యాయం 3వ వచనం, మత్తయి సువార్తలో చదవండి. 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, బీదలు, దీనులు, ధన్యులు అంటా ఉంది. సమాజం ఈ మాటను అంగీకరించగలదా అంటే నో అని తప్పకుండా చెప్తాం. సమాజానికి, లోకానికి ధన్యులు ఎవరంటే బాగా డబ్బున్నోళ్ళు, పొలాలు ఉన్నోళ్ళు, ఆస్తులు ఉన్నోళ్ళు, అంతస్తులు ఉన్నోళ్ళు ధన్యులు. కానీ దేవుని ఎంపికలో ఎవరు ధన్యులు అంటే ఆత్మ విషయమై దీనులు. ఇక్కడ దీనులు అనే చోట ఇంగ్లీష్ బైబిల్లో పూర్ అని ఉంది అనమాట. POOR, పూర్ అని ఉంది. దానికి తెలుగు ట్రాన్స్లేషన్ని కాస్త లోతుగా అధ్యయనం చేస్తే కడు బీదలు అని కూడా ఒక చోట ట్రాన్స్లేట్ చేశారు. ఏమీ లేనివారు, కడు బీదలు, ఏమీ లేనివారు, తినడానికి ఆహారం లేని వాళ్ళు, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేని వాళ్ళు, వీరిని ఇంగ్లీష్లో పూర్ అని పిలవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ పలికినటువంటి మాట దగ్గర కూడా పూర్ అనే మాటని మనం క్లియర్గా చూస్తున్నాం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, కడు బీదలు బ్రతకడానికి ఏం పని చేస్తారు చెప్పండి? కడు బీదలు బ్రతకడానికి ఏం పని చేస్తారు ఎక్కువగా? నోర్లు ఉన్నాయా? నోరు ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మా కడు బీదలు, తినడానికి ఏమి లేని వాళ్ళు, సరిగా కట్టుకోవడానికి వస్త్రాలు లేనివారు, నిలవ నీడ లేని వారు చేసే పని ఏంటి బతకడానికి? అమ్మా అయ్యలారా, నా కోసం కాదు, భిక్షాటన చేస్తారు. అవునా లేదా? ఇప్పుడేదో కాస్త ఫ్యాషనేట్గా ఉంటారు కానీ భిక్షగాళ్ళు, ఒరిజినల్ భిక్షగాళ్ళు తినడానికి తిండి లేనట్టు కనిపిస్తారు. పొట్ట లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, కళ్ళు గుంతలు పడిపోయి ఉంటాయి, సరైన వస్త్రాలు ఉండవు, తలగా మనకులాగా సరిగా దువ్వుకోరు. ఎందుకంటే వారి ఆర్థిక స్థితి బాగా పడిపోయింది, వాళ్ళ ఎకానమీ అనేది 0 లెవెల్లో ఉంటుంది కనుక బ్రతకడానికి వారు భిక్షాటన చేస్తారు, భిక్షమెత్తుతూ ఉంటారు. ఎందుకో ప్రభువు ఇక్కడ కడు బీదలు అనే పదాన్ని ఇంగ్లీష్లో పూర్గా ట్రాన్స్లేట్ చేయడం అనేది మనం చూస్తున్నాం మత్తయి సువార్త. నేను ఎందుకు భిక్షగాళ్ళే ధన్యులు అని చెప్పాను అంటే, దేవుని ఉద్దేశంలో జాగ్రత్తగా మనం నేర్చుకుందాం దేవుని బిడ్డలారా.
ఆత్మ విషయమై, ఆత్మ సంబంధమైన విషయాల కొరకు, ఆత్మ సంబంధమైనటువంటి పరిణితిని దేవుని దగ్గర నుంచి పొందుకున్నటలో బీదలు అంటే భిక్షగాళ్ళలాగా ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలని దేవుని నుంచి పొందుకోవడానికి భిక్షగాళ్ళు అడుక్కున్నట్టుగా దేవుని దగ్గర అడుక్కునేవారు ధన్యులు. స్తోత్రం చెప్పండి. లైక్ ఎ బెగ్గర్స్ గా ఆత్మ సంబంధమైన విషయాలని దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి బెగ్గర్స్ ఏ విధంగా అడుక్కుంటారో అలాగున ప్రభువుని అడుక్కునేవారు ధన్యులు. దే ఆర్ బ్లెస్డ్ పీపుల్. పరలోక రాజ్యము వారిది. మీరు ఎప్పుడైనా చూసారా భిక్షగాళ్ళకి సిగ్గుండడం చూసారా? వారికి సిగ్గుండదు, సిగ్గుపడరు. వెంటబడతా ఉంటారు. అమ్మా 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 అమ్మా, అయ్యా 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 అయ్యా, ₹1 అయ్యా, ఒక 5 రూపాయలు అయ్యా అని చెప్పి పోరా లేవరా అంటేలే, అయ్యా అట్లంటేలే అయ్యా, నువ్వు కాకపోతే ఎవరు ఇస్తారయ్యా అని వాళ్ళు బెగ్గింగ్ చేస్తారన్నమాట. వాళ్ళు సిగ్గుపడరు, వారికి సిగ్గు ఉండదు. దేవుని సన్నిధి నుంచి పరలోక రాజ్యానికి వెళ్ళగలిగిన ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలని పొందుకున్నట్టులో లైక్ ఎ బెగ్గరగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో కూర్చోవాలి. హల్లెలూయ. దేవుని అలాగ అడగాలి. ప్రభు చెప్తున్న ఒక మాట చూద్దాం. లూకాసు సువార్త 11వ అధ్యాయంలోనికి రండి. లూకాసు సువార్త 11వ అధ్యాయం 1వ వచనం చదవండి దేవుని బిడ్డలారా. ఆయన ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా మాకును ప్రార్థన చేయడము నేర్పండి. స్తోత్రం చెప్పండి. శిష్యులు వెళ్ళి అడుగుతున్నారు యేసయ్యని, అయ్యా నీ ప్రార్థన పద్ధతి సూపర్ డూపర్, మాకును ప్రార్థన నేర్పండి, మాకు ప్రార్థన నేర్పండి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మంచి ప్రార్థనా విధానాన్ని అదే అధ్యాయంలో చెప్పడం చూస్తాం. 5వ వచనం నుంచి చదవండి ఒకసారి. మరియు ఆయన వారితో ఇట్లా నేను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా వెళ్ళి, స్నేహితుడా ఓకే లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనంలో శిష్యులు మాకు ప్రార్థన నేర్పమంటే, ప్రార్థన ఎలా ఉండాలో, ఎలాంటి ప్రార్థన నా దృష్టిలో ఆమోఘ్యమైనదై ఉంటుందో దాని విషయాన్ని క్లియర్గా ఒక ఇన్సిడెంట్ని ఎత్తి చూపి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. ఒకతనికి ఒక స్నేహితుడు ఉన్నాడట. ఇతని దగ్గరికి మధ్యరాత్రి వేళ వేరొక స్నేహితుడు రాగా, పెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు, ఆకలితో వచ్చాడు తన స్నేహితుడు. ఇప్పుడు ఏం చేశాడంటే వేరొక స్నేహితుని దగ్గరికి ఇతను వెళ్ళి మధ్యరాత్రిలో డోర్ కొడుతున్నాడట. డియర్ ఫ్రెండ్ ఓపెన్ ద డోర్. నిద్రపోతా ఉన్నాడు. మిత్రమా లే, నేను వచ్చాను, ఫలాని వ్యక్తిని, సోన్సో ఐఎమ్ సోన్సో, ప్లీజ్ గెట్ అప్, లేచి ఒకసారి రా అని మాటి మాటికి పిలుస్తాడట. అతడు వచ్చినప్పుడు, నా స్నేహితుడు దూర ప్రాంతం నుంచి వచ్చాడు, అలసిపోయి వచ్చాడు, ఆకలితో వచ్చాడు, నా ఇంట్లో ఈ సమయంలో అతనికి పెట్టడానికి ఏమీ లేదు, నీ దగ్గర ఉన్న కొన్ని రొట్టెలు నాకు ఇస్తావా అని చెప్పి అడుగుతాడట. అతడు నిద్రమత్తులో ఉన్నాడు, నా వల్ల కాదు అని చెప్పే ప్రయత్నం చేసినా కూడా ఈ వ్యక్తి సిగ్గులేని వాడిగా, సిగ్గుపడని వాడిగా మాటి మాటికి గోజాడుట ద్వారా, మాటి మాటికి అడుగుట ద్వారా తప్పకుండా తన మిత్రుడు అతను అడిగిన రొట్టెలు తప్పకుండా ఇస్తాడు అని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయ. ఇప్పుడు ఎలాగడుగుతున్నాడు ఇతను?
యేసుక్రీస్తు వారు చెప్తున్న సంగతులు ఏంటంటే, మనం ఆయన పలికిన ప్రతి పదాన్ని ఆత్మ దృష్టితో చూసి నేర్చుకోవడం అనేది ఎంతైనా అవసరం. పైకి చూస్తే మనకు అర్థం కాదు, ఆయన భావాలు మనకు బుర్రకెక్కవు. పైన భక్తి చేస్తూ ఉంటే మనం నష్టపోతాం చాలా విషయాల్లో. అందుకని మనం ధ్యానం చేయాలి. బెరయాలో సంఘస్థులు ఉన్నారు, రక్షించబడ్డ వాళ్ళు. వారి దగ్గరికి అపోస్తులు వచ్చి సహితం వాక్యం చెప్తే గుడ్డిగా నమ్మి వెళ్ళరట. వాళ్ళు ఇంటికి వెళ్ళి ఈ వాక్యము నిజమా కాదా, రైట్ ఆర్ రాంగ్ అని చెప్పి దాన్ని పరిశీలించిన తర్వాత వాస్తవికతని తెలియజేసే ప్రతి వాక్యాన్ని గుండెలోనికి పంపి మిగిలిన చెత్తంతటిని కూడా బయటికి పంపే ఒక మంచి అలవాటు కలిగిన వారు బెరయాలో ఉన్నటువంటి క్రైస్తవులు. హల్లెలూయా. మనము అలాగున జీవించుదుముగాక. ప్రియులారా, దేవుని మాటలు చాలా అర్థవంతం, ఆశీర్వాదకరమది. ఒక ప్రేరిక నేర్పుతా ఉన్నాడు శిష్యులకి. మీలో ప్రార్థన చేయనప్పుడు సిగ్గు కనిపించకూడదు. ఎలా అడగాలంటే లైక్ ఏ బెగ్గర్ లాగా అడగాలట. అడుక్కునేవాడు భిక్షగాడు అడిగినట్టుగా అడగాలి. మిత్రమా ప్లీజ్, నువ్వు అలా అనొద్దు, నాకు ఇవ్వాల్సిందే, నా దగ్గర ఏమీ లేదు, నా స్నేహితుడు వచ్చాడు, అతనికి పెట్టి ఆకలి తీర్చాలి, నువ్వు తప్పకుండా ఇవ్వాలి అని సిగ్గుపడకుండా గోజాలడట. లైక్ ఏ బెగ్గర్. భిక్షగాడిలాగా అడగడం నేర్చుకోండి మీరు అన్నట్టుగా ప్రార్థన సహాయాన్ని కోరిన శిష్యులకి, ప్రార్థన నేర్పమని అడిగిన శిష్యులకి ఈ ప్రార్థనను యేసే పరిచయం చేశాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాలని దేవుని నుంచి పొందుకోవడానికి, స్తోత్రం చెప్పండి, పరిశుద్ధాత్మ నుంచి పొందుకోవడానికి, తండ్రి దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి లైక్ ఎ బెగ్గర్ లాగా, భిక్షగాలలాగా, పూర్ ఆత్మ విషయమై దీనులు అంటే ఆత్మ సంబంధమైన వాటిని పొందుకోవడానికి భిక్షగాలలాగా బ్రతికే వాళ్ళు ఈ లోకంలో పరలోకంలో ధన్యులట. ఆమేన్. ధన్యులనే దగ్గర బ్లెస్డ్ పీపుల్ అని ఉంటుంది. ఎప్పుడు మనం దీవించబడిన వారిమని దేవుడు మనల్ని లెక్కిస్తాడు అంటే ఆత్మ సంబంధమైన అనుభవాలను పొందుకున్నట్టులో లైక్ ఎ బెగ్గర్ లాగా దేవుని దగ్గర గోజారడం నేర్చుకున్నట్టు ద్వారా, వాటిని పొందుకున్నట్టు ద్వారా మనము ధన్యులుగా ఈ లోకంలో పిలువబడతాం. ఇంతకు ఏం అడగాలి దేవుణ్ణి మనం? ఆత్మ సంబంధమైనవి ఏమి అడగాలి దేవుణ్ణి అంటే ఒక 3 నేను పరిచయం చేసి ముగిస్తాను త్వరగా. మొదటిది ఆత్మని అడగాలి. మొదటిది ఏమడగాలి? ఆత్మని, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని. ఆత్మను మనం అడిగి పొందుకోవాలి. అదే లూకా సువార్త 11వ అధ్యాయం 13 వచనాన్ని ఒకసారి చూడండి. 11వ అధ్యాయం 13 వచనం, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుణ్ణి మనం ఏమి అడగాలి మొదట అంటే ఆత్మను అడగాలి, పరిశుద్ధాత్మను అడిగి పొందుకోవాలి దేవుని బిడ్డారు. ఎందుకు ఈ మాట నేను మాటికి చెప్తున్నాను అంటే వాక్యం సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, రోమా పత్రిక 8:9లో ఏముందంటే దేవుని బిడ్డలారా, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటాడు ఆయన. నీకు అర్థమవుతుందా? ఆయన వారిగా భూమి మీద బ్రతకాలంటే చర్చికి వచ్చిపోతే సరిపోదు. ఆత్మను పొందుకోవాలి, ఆత్మను అడిగి పొందుకోవాలి, ఆత్మను గోజాడి పొందుకోవాలి. కొన్నిసార్లు ఆత్మదేవుడు మనల్ని విడిచి వెళ్ళిపోయి ఉంటాడు. అది గ్రహించి మనలా అడగాలి. లైక్ ఎ బెగ్గర్ లాగా అడగాలి, భిక్షగాడు అడిగినట్టుగా అడగాలి. అయ్యా 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 ఆత్మతో నింపయ్యా, ఆత్మతో నడిపించయ్యా, ఆత్మ నాకు కావాలయ్యా, ఆత్మ చేత నేను పొంగి పొరలాలయ్యా అని చెప్పి ఆత్మను గురించి మనము గోజాడాలి. ఎందుకు అంటే మొదటిగా ఆత్మ లేని వారు ఆయన వారు కారు. ఆత్మను కలిగిన వారు పరలోక సంబంధులు, ప్రభు సంబంధులుగా ఈ లోకంలో బతుకుతారు దేవుడి బిడ్డ. ఇంకా ఆత్మ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, అక్షరము చంపును, ఆత్మయే మనల్ని జీవింపచేస్తుంది. మనము సంతోషభరితంగా దేవుడు కోరుకున్న స్థాయిలో జీవనాన్ని కలిగి ఉండాలంటే ఆత్మతో మనము అవినాభావ సంబంధాన్ని కలిగి కొనసాగే వారిగా భక్తి చేయాలి. ఆమేన్.
ఇంకో మాట మనం చూద్దామా దేవుని వాక్యములో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఎంత చక్కని మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన, ఆయన పునరుద్ధానుడైన తరువాత పలికిన అద్భుతమైనటువంటి మాటలు ఇవి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూమి బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. గట్టిగా స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎందుకు మనము ఆత్మను లైక్ ఎ బెగ్గర్ లాగా అడిగి పొందుకోవాలి అంటే, దేవునికి సాక్షులుగా బ్రతకడానికే ఈ లోకంలో నుంచి సపరేట్ అయ్యి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. ఎందుకు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువబడ్డామంటే, ఆయన గుణాతిశయములను ప్రచురపరుచు నిమిత్తమై. చెప్పండి హల్లెలూయా. యెషయా గ్రంథంలో ప్రభు అంటాడు, మీరే నాకు సాక్షులు అంటారు. మనం సాక్ష్యం ఇచ్చేవారిగా బ్రతకాలంటే చాలాసార్లు మనకు భయం. అన్నయ్య, ఆ రెడ్డీస్కి చెప్పాలంటే భయం అన్నయ్య, ఆ బ్రాహ్మణ్స్కి చెప్పాలంటే భయం అన్నయ్య, ఆ ముస్లిమ్స్కి చెప్పాలంటే భయం అన్నయ్య. ఏం చెప్తున్నావు నువ్వు? సినిమా కథలు చెప్తున్నావా? ఇంకేదన్నా ముసలమ్మ ముచ్చట్లు చెప్తున్నావా? కాదు కదా. జీవితాలను బాగు చేసే దేవుని మాటలు చెప్పడానికి ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావంటే, నీ భయానికి ఒక కారణం ఉంది. ఆత్మతో నీవు నింపబడిన వ్యక్తి అవుతే ఎలాంటి వారి మధ్యలోనైనా దేవునికి సాక్షిగా నిలబడతావు. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా? ప్రభువే చెప్పాడు, ఆయన నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. అప్పుడు యెరూషలేములోను యూదయ సమరయలోను బూది గంతముల వరకును మీరు నాకు సాక్షులుగా ఉంటారు. కొంతమంది సహోదరుల గురించి వింటాను. ఎంతకాలం నుంచి అయినా ఒంటరిగా వస్తారు, ఒంటరిగానే వెళ్తూ ఉంటారు ఇంటికి. ఏమ్మా ఇంట్లో మీ ఆయన లేడా అంటే, ఎందుకు లేడన్నా, దొక్కలాగా ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, ఇంత తింటాడన్నా అని చెప్తారు. పిల్లలు ఉన్నారంటే, ఎందుకు లేరన్నా. మరి ఏంటి వాళ్ళ సంగతి అంటే, అయ్యో బాబోయ్, ఎవరికీ ఏం చెప్పొచ్చు కానీ మా ఆయనకు చెప్పకూడదన్నో. ఆయన రామాయణం మహాభారతం ఎత్తేసి నాకే ప్రశ్నలు వేస్తారన్న. భయం, భయం. మనం ఎప్పుడు నిజంగా ధన్యులం అంటే, ఆత్మ సంబంధమైన అనుభవాలతో నింపబడినప్పుడే ధన్యులం. హల్లెలూయా. ఆత్మచేత నింపబడితే మనం ధన్యులం. అప్పుడు మన ఇంటి వారిని ప్రభు కొరకు సంపాదించుకుంటాం, మన బంధువులని ప్రభు కొరకు సంపాదించుకుంటాం, మన కులస్తులు ఎక్కడ ఉన్నారో, మన జాతి ఎక్కడ ఉందో వారందరినీ సంపాదించుకుంటాం. స్తోత్రం చెప్పండి. ఎంతకాలం నుంచి నువ్వు ఒక్కదానివే వస్తున్నావు అంటే కారణం ఏంటి? నువ్వు దేవునికి సాక్షిగా లేవు బిడ్డ, అంతే. దేవునికి సాక్షిగా ఉండకపోవడానికి రీజన్ ఏంటి అంటే, నీలో ఆత్మ లేడు. ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నావు అంతే, రియల్లీ నీలో ఆత్మ లేడు. ఆత్మతో నింపబడిన వ్యక్తి అవుతే ఎవరు పవర్ఫుల్ క్రిస్టియన్. వీఆర్ ఆల్ పవర్ఫుల్ క్రిస్టియన్స్. ఆత్మ లేదు కనుక పవర్లెస్ క్రిస్టియన్స్గా బ్రతుకుతూ ఉన్నామని. అలా ఉండడం దేవునికి సంతోషం కాదు. ఆత్మతో నింపబడిన వ్యక్తి తన వాళ్ళ యొక్క రక్షణ కొరకు ఏదైనా చేయడానికి పరితపిస్తూ ఉంటారు. అర్థమవుతుంది? ఆత్మతో నింపబడ్డం అనేది మన భక్తి జీవితంలో ప్రధానమైన భాగం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయ చెప్పాలి. హల్లెలూయ. ఆత్మతో నింపబడిన వ్యక్తి తన ప్రార్థన జీవితం చాలా చాలా బాగా ఉంటుంది అనమాట. వారి ప్రార్థన జీవితం కానీ, వారి పరిశుద్ధత కానీ ఎంత బాగుంటుందో. ఆత్మతో నింపబడకపోతే అన్ని గొడవలే. ఆత్మ లేని ప్రార్థనలు చేసినా కూడా గొడవలే. కొంతమంది ఎలాగో ప్రార్థన చేస్తారంటే, ఒక ఆమె ఇలా ప్రార్థన చేస్తుందట. తను పర్సనల్గా ప్రార్థన చేయాల్సిన సహోదరి అక్క స్త్రీల కూడికల్లో, స్త్రీల విజ్ఞాపన కూడికల్లో ప్రార్థన చేస్తుంది. అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఈమె మొరస వచ్చిందట. ఈమె టైం వచ్చింది ప్రార్థన చేయాలి. ఇంకా మొదలు పెట్టింది ఏమో ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రం 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 అంటూ ఉంటే అప్పుడు ఆమె గుర్తొస్తున్నాయట. ఆమె జీవితం గురించి గుర్తొచ్చి అక్కడ ప్రార్థన చేస్తుంది. ఏమని తెలుసా? ప్రభువా, నేను కుక్కల కంటే భయంకరమైన కుక్కను ప్రభువా అన్నదంట. ఆ రౌండ్లో ఉన్న వాళ్ళు ఏమన్నారు? ఒక ఆమె సీరియస్గా నిజమే ప్రభువా అన్నదంట. కన్ను తెరిచి ఎవర్రా ఇది నిజమే అన్నదని అట చూసిందట. వెంటనే అందుకున్నది. అయ్యా నేను గాడిదనయ్యా అంటే, అవును ప్రభువా అన్నదంట ఆమె.
ఇంకో కన్నుతో చూసింది, అర్థమైపోయింది ఎవరు అన్నది. మూడవసారి అన్నది, ప్రభువా నేను పందిని నాయన అని ఒప్పుకుంటుంది. ఇది ఖచ్చితంగా నిజమే ప్రభువా అన్నది. నన్ను పంది కుక్క గాడిద అంటావే అని చెప్పేసి ఇంకా ప్రార్థన మానేసి జుట్లు పట్టుకొని తుక్కు రేగ కొట్టుకున్నారండి. ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు ఏమంటారు? రానమ్మా, అంతే కదా. ప్రభువా పాస్టర్ గారిని దీవించయ్యా అంటే మీరేమంటారు? అవును ప్రభువా అంటారు. సతీసుని దీవించు ప్రభు అంటే అవునయ్యా అంటారు. సంఘాన్ని బలపరిచేయి అంటే అవునయ్యా అంటారు. ఆ వరుసలో వాళ్ళు ఏం చేశారంటే కొంచెం మిస్టేక్ అయిపోయింది. కుక్కననేసరికి అవును ప్రభువా అన్నారు, గాడిదనేసరికి అవునయ్యా అన్నారు, పందిననేసరికి కొంచెం ఫ్లోటింగ్లో నిజమేనయ్యా అన్నారు. ఎక్కడ నీకు పంది కుక్క గాడిదగా జ్ఞాపకం రావాలా? నీ ఇంట్లో కూర్చున్నప్పుడు జ్ఞాపకం రావాలి. ఎందుకు ఇలాంటి ప్రార్థనలు అంటే నన్ను చెప్పనివ్వండి, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్సైడ్ లేడ్. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే పశ్చాత్తాప విధానం ఎక్కడ అది బయటికి రావాలో మనకు అర్థమైపోయింది. సమాజములో, సంఘములో వ్యక్తిగత ప్రార్థన విధానం ఎలా ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఒక గైడ్ లైన్స్ ఇస్తాడు. ఆయన గైడ్గా ఉండి మనం లీడ్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని మొదట మనము ఆత్మ సంబంధమైన వాటిని పొందుకున్నట్లో మొదటిది ఆత్మను అడగాలి, రెండవది ఆత్మ జ్ఞానాన్ని అడగాలి. యాకోబు పత్రిక 1:5 మనం చూస్తాం, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల నన్ను అడగవలెనని ఉంది. ఏ జ్ఞానం ఇది? 3:17 చదవండి. యాకోబు పత్రిక 1:5 మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడుగుడి అన్నాడు. ఏ జ్ఞానమో 3:17 చూస్తాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానమును అడగాలి. ఏంటిదది? ఆ జ్ఞానము పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, విలువైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది. స్తోత్రం చెప్పండి. ఏ జ్ఞానాన్ని అడగాలి? ప్రభువా మా ఓడికి లెక్కల్లో 2వ ఎక్కం తప్ప 10వ ఎక్కం రావట్లేదు ప్రభువా. మా ఓడు సైన్స్లో వీక్ అయ్యా, ఇంగ్లీషులో వీక్ అయ్యా, పూరి అయ్యా, పూరీలు ఇన్ని తింటున్నాడు కానీ చదువులో వెరీ పూర్ అయ్యా. ఈ జ్ఞానం ఒక్కటే కాదు అడగాల్సింది, అసలైన జ్ఞానాన్ని అడగాలి. పరలోకము నుండి వస్తున్న జ్ఞానం. స్తోత్రం చెప్పండి. దాని పేరు ఆత్మ జ్ఞానం. మొదటిగా ఆత్మను అడగాలి, రెండవదిగా ఆత్మ జ్ఞానాన్ని. అది పవిత్రమైనది, అది మృదువైనది, తేలిగ్గా సులువుగా లోబడున్నది, ఎంత ప్రయోజనకరమైనదో మనకి. దీనిని అడగాలి. ఎలా అడగాలి? లైక్ ఎ బెగ్గర్ లాగా అడగాలి. భిక్షగాళ్ళు అడిగినట్టుగా అడగాలి. అయ్యా 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 ఇయ్యయ్యా 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 అనొద్దయ్యా, దాటిపోవద్దయ్యా, అయ్యా కృపచూపక మానని దేవుడవు కదయ్యా, నాకు కావాలయ్యా, ఆత్మ కావాలయ్యా, ఆత్మ జ్ఞానం కావాలయ్యా. వాటిని పొందుకుంటే మన జీవితం ఎంత ఫలభరితంగా ఉంటుందో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మ జ్ఞానము లేకపోతే ఇంకో జ్ఞానం కనిపిస్తుంది. చూడండి 16 చదవ ముందుకు. 3వ అధ్యాయమే 15-16. ఈ జ్ఞానమునకు పైనుండి దిగి వచ్చిన జ్ఞానమేమో ఆత్మ జ్ఞానం. ఇక్కడ ముందు ఒకటి చెప్తుంది, ఇది పైనుండి దిగి వచ్చిన జ్ఞానము కాదట, భూ సంబంధమైనది ఇది. దీని పేరు ప్రకృతి సంబంధమైన జ్ఞానము. వాయమ్మ, దెయ్యముల వంటి జ్ఞానం అంట ఇది. ఏంటిది? పైనుండి పంపబడని జ్ఞానము లోకంలో ఉంది. ఈ జ్ఞానాన్ని పొందుకోవడానికి మనము ఊళ్ళూరితే జరిగేది ఏంటంటే కొన్నిసార్లు దెయ్యాల్లాగా ప్రవర్తిస్తాం మనం. భూ సంబంధమైన జ్ఞానము దెయ్యములతో పోల్చబడింది, దెయ్యముల జ్ఞానం వంటిదంట. ఇది ఎలా ఉంటుంది పాస్టర్ గారు అంటే నన్ను చెప్పనండి. ఒకసారి పాస్టర్ గారి దగ్గరికి సీరియస్గా వెళ్ళిందంట ఒక అబ్బాయి భార్య వెళ్ళి పాస్టర్ గారిని అడుగుతుంది, ఏమండి మీరే కదయ్యా పాస్టర్ గారిని పెళ్లి చేసిందంటే, అవునమ్మా నేనే పెళ్లి చేసింది 3 నెలలకే. ఏమైంది ఏంటంటే, ఏం చెప్పమంటండి, మాటి మాటికి నా మీదికి ఎగిరెగిరి వచ్చి కొడతా ఉండడండి నన్ను అంటే, అవును అంత పని జరిగిందా, ఉండు అని చెప్పేసి ఫోన్ తీసాడు, టక్క టక్క ఫోన్ కొట్టాడు. ఆడికి పాస్టర్ గారంటే చాలా అభిమానం ఆ భర్తకి. అయ్యారండి ఏంటండి ఈ టైంలో ఫోన్ చేశారంటే, నువ్వు అర్జెంటుగా చర్చి దగ్గరికి రావాలి. అయ్యా నేను పలానా చోట నాకు తెలియదు 3 నిమిషాలు నేను ఉండాలంటే 2:30 నిమిషానికే ప్రత్యక్షమయ్యాడు.
లోపలికి కానీ వాళ్ళ భార్యను చూసి షాక్ అయ్యాడు. ఏదిరా మా భార్య అయ్యగారి దగ్గర ఉంది, అమ్మగారి దగ్గర ఉంది అంటే, ఇంక పాస్టర్ గారు పట్టుకొని అడిగారు, అసలు నీకు బుద్ధి ఉందా అని. ఏం జరిగిందయ్యా అంటే, పెళ్లిలో నాకేం ప్రమాణం చేశావు? మరి అదే కదా, ఏమన్నావు నువ్వు? నా భార్యను ప్రేమిస్తానన్నావా లేదంటే, ఏం తక్కువైందయ్యా ఇప్పుడంటే, ఏంది అమ్మాయిని మాటి మాటి కొడుతున్నావు అంట నువ్వు, మాటి మాటి కొడుతున్నావంట. అమ్మాయి ఎంత బాధపడుతూ ఏడుస్తా వచ్చింది. అసలు ఆడవాళ్ళు ఏడుపు మొదలు పెడుతూ ఉంటుందండి. అసలు దేవుని దగ్గర కూర్చున్నప్పుడు కూడా కన్నీళ్లు రావు. ఇట్లాంటి వాటి దగ్గర ఏందో ట్యాప్ తిప్పినట్టు వస్తూ ఉంటాయి. తుడుచుకోవడానికి కూడా ఆ టవలు తడిచిపోతూ ఉంటాయి, చున్నీలు తడిచిపోతూ ఉంటాయి. ఈ ఫిర్యాదులు మోపేటప్పుడు ఏమి ఏడుపోతుందో. అటు ఏడుతుందిరా నీ భార్య, నువ్వు ప్రమాణాలు చేసిన వాటికి కట్టుబడి ఉండలేదు. చక్కని అమ్మాయిని దేవుడిస్తే మాటి మాటి కొడుతున్నావు అంటే, పాస్టర్ గారు నువ్వు చెప్పడం బాగానే ఉందిలేండి, నేను కాదనట్లేదు. అసలు ముందు ఎవరు కొట్టారు అడగండి అన్నాడు. ఏమంటున్నాడు? అసలు ముందు ఎవడు కొట్టాడు అడగండి. ఈ పాస్టర్ గారికి సౌండ్ లేదు, అటు చూడంగానే అమ్మాయి ఇటు తిరుగుతుంది. ముందు ఎవరు కొట్టారు అడగండి, ఇంతసేపు ఏడిచింది కానీ ముందు ఎవరు కొట్టారు ఎన్ని కొట్టారు అడగండి మీరు అని అడుగుతున్నాడు. దెయ్యాల జ్ఞానం ఎట్టే తగలబడుతుంది. ఈరోజంతా నిన్న ప్రమాణాలు చేయించాను. ఎవరితో? బాలుతోటి, వైష్ణవితోటి. బాలుకి ఏం చెప్పానంటే, నీ భార్య నువ్వు ప్రేమించాలి. నా ప్రేమిస్తాను పాటర్ గారు అన్నాడు. వైష్ణవికి ఏమనంటే, నీ భర్తకు నువ్వు లోబడి ఉండాలి అన్నాడు. అయ్యగారు లోబడి ఉంటాం. ఇప్పుడు అంతా ఫ్యాషనేట్గా మారిపోయింది. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండు అంటే చిన్న స్పెల్లింగ్ని అట్లా తీసేసి లోపరుచుకుంటున్నారు. లోబడి ఉండమంటే ఏం చేస్తున్నారు? లోపరుచుకుంటున్నారు. ఎవరో చిన్న మిస్టేక్ అన్నారు వైష్ణవితోటి. నాకు ఎవరో తెలియదు కానీ క్యాండిడేట్, ఆ మనిషి వచ్చి ఫోటోలు దిగేటప్పుడు చెప్పాడు, మీ ఆయన ఒక ఆట ఆడుకోవాలి అని చెప్పి పోతా ఉన్నాడు. ఓ అబ్బో, చాలా మంచి సలహాలు ఇచ్చావు కదరా అనుకున్నాను నేను. అబ్బాయి గుర్తులేడు సరిగా, వాళ్ళిద్దరికే తెలుస్తుందిలే. అమ్మ ఎప్పుడు అలా చేయకూడదురా తల్లి, నా బిడ్డ లాంటి దానివి వైష్ణవి, నీ భర్తకి ఎప్పుడు నువ్వు లోబడే ఉండాలి. అమ్మే లోబడలేదు అంటే అది దెయ్యముల జ్ఞానం అంతే. బైబిల్ ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథం 14:1 జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. ఆత్మ జ్ఞానం ఎవరిలో ఉంటుందో వారు తమ ఇంటిని కట్టుకుంటారు. భర్తతో ఏం అవసరంలే, వాళ్ళే ఇంటిని కట్టుకుంటారు. గుణవతుల్లాగా వారు తమ జీవితాన్ని కట్టుకుంటారు. ఎంత సమయోచితంగా వారి జీవన విధానం ఉంటుందో. అందుకని ముఖ్యంగా స్త్రీలు కానీ పురుషులు కానీ ఆత్మ జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి, అడిగి పొందుకోవాలి. అడగడం ఎలా ఉండాలంటే లైక్ ఎ బెగ్గర్ లాగా ఉండాలి. ఒకటి ఆత్మను పొందుకోవాలి, రెండవది ఏం చేయాలి? ఆత్మ జ్ఞానాన్ని పొందుకోవాలి. చివరిది చెప్పి నేను ముగిస్తాను. ఆత్మ సంబంధమైన వరాలు అడగాలి. ఏమడగాలంటే చెప్పాను, ఆత్మను అడగాలి. రెండవది ఏంటిది? ఆత్మ జ్ఞానాన్ని అడగాలి. మూడవది ఏంటిది? ఆత్మ సంబంధమైన వరాలు అడగాలి. ఏంటి ఆత్మ సంబంధమైన వరాలు అంటే, ప్రార్థన అనేది ఒక వరం. దేవుడు కోరుకున్న ప్రవర్తన సరళి అనేది ఒక వరం. గలతీ 5:22 కనపడే ఆత్మ ఫలము పొందుకొనుట అనేది ఒక వరం. మన విశ్వాసాన్ని వృద్ధిపరుచుకొనుట అనేది దేవుని దగ్గర నుంచి పొందుకునే ఒక వరం. ఇలాగున ఆత్మ సంబంధమైన వరాలను పొందుకోవాలి. దేవునితో నిత్యము గడుపుట, వాక్యానుసారంగా నడుచుట అనేది ఒక వరం. దావీదు భక్తుడు 27వ కీర్తన 4వ చరణంలో దేవుని యొద్ద నేను ఒక వరము అడిగి తిని అంటాడు. ఏంటి ఆ వరము? శత్రువులందరి మీద అపజయము లేనటువంటి ఒక గొప్ప జయము కలిగేటువంటి బలం ఈ ప్రభు అని అడగల ఆయన అడిగిన వరం ఏంటంటే, నా జీవిత కాలం అంతా నీ ప్రసన్నతను చూస్తూ నీ ఆలయములో నీ పాదాల దగ్గర గడిపే జీవితం ఇస్తే చాలు ప్రభు. ఇది అతడు కోరుకుంటున్న వరం. ఈ వరాన్ని మనం అడగాలండి. ఆత్మ సంబంధమైన వరాలతోనూ మనం నింపబడుతూ ఉండాలి, తాజాగా నింపబడుతూ ఉండాలి. నింపబడుతూ ఉంటే ఎంతమందికి దీవెనకరంగా ఉంటామో, దేవుని రాజ్యం కట్టబడుటలో మనం ఎంత మంచిగా వర్కర్స్గా పనిచేస్తామో దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఆత్మ సంబంధమైన వరాలు అనేవి చాలా ప్రాముఖ్యం. ప్రేమ కలిగి ఉండడం, ఇవన్నీ చాలా ప్రాముఖ్యం. ప్రేమ లేకపోతే జీవితం ఎంత అడ్డగోలుగా సాగిపోయిందో ఒక జరిగిన వాస్తవాన్ని నన్ను చెప్పనివ్వండి. ఆ సహోదరి చాలా మంచి భక్తి చేసేటువంటి బిడ్డ.
తను మీటింగ్కి పోయి వచ్చేసరికి భర్త పూటుగా తాగి ఉన్నాడు, తాగి ఊగిపోతా ఉన్నాడు. లోపలికి రాగానే నిష్కారణంగా ఏ కారణము లేకుండా ఏమేం మనసులో పెట్టుకున్నాడు ఏమో. ఈ భార్యలు భర్తలు ఉంటారు చూసావా. అందుకని ఒకసారి పురుషుల మీటింగ్ పెట్టి అసలు వాళ్ళకి చెప్పాలనిపిస్తూ ఉంటుంది వాక్యం నాకు. నెలలో ఒక్కసారైనా పురుషుల కూడిక, నెలలో ఒక్కసారైనా స్త్రీల కూడిక పెట్టి కొన్ని విషయాలు నేర్పాలనిపిస్తూ ఉంటుంది నాకు. బుర్ర లేనోళ్ళలాగా ప్రవర్తిస్తూ బయట ఎవరో చెప్తుంటారు వీధుల్లో, ఆ మాటలు తీసుకొని వచ్చి భార్య మీద పెత్తనం చూపిస్తూ ఉంటారు, రుసరుసలాడుతూ ఉంటారు, రుస్తుంలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. అమ్మాయి రాగానే, భార్య రాగానే నిష్కారణంగా ఎప్పటి నుంచో ఏం పట్టుకున్నాడు మనసులో, తుక్కుగా కొట్టాడండి నైట్. అది కూడా 10 గంటల టైంలో తిన్నవా లేదా, మీటింగ్ దగ్గర ఏమైనా పెట్టారని అడగకుండా పిచ్చి పిచ్చి కొట్టి బయటికి నెట్టేసి తలుపేసుకొని పోయి లోపల వండుకొని నిద్రపోతున్నాడు. ఈ సహోదరి ఆ రాత్రంతా గడ్డివామి చాటున దాక్కుని తన భర్తకి మారు మనసు కలగాలని, అయ్యా ప్లీజ్, అయ్యా ప్లీజ్, నా భర్తలో ప్రేమ అనే వరాన్ని నింపయ్యా, నా భర్తకు పరిశుద్ధత అనే వరాన్ని ఇవ్వు ప్రభా, నా భర్తకు పశ్చాత్తాపం కలుగుచే ప్రభా. ఇలా ఉంటే నాకే కాదు, నా బిడ్డలకే కాదు, నా కుటుంబానికే కాదు, సమాజానికి కూడా నష్టకరంగా ఉంటాడు కదా. రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా భర్త కొరకు కన్నీరు కార్చినట్టే ఉందండి. తెల్లగా తెల్లవారక మునిపే ఎవరైనా కనపడాల్సి వస్తుందేమని చెప్పి అలా దొడ్డి వాకిటికి వెళ్తే కిచెన్లో తలుపు వేసుకోకుండానే తాగుబోతాడు, అన్ని దోతాడా, పడుకోన్నాడంట. లోపలికి వెళ్ళింది, ఇల్లు వాకిలి మొత్తం ఊడ్చుకున్నది, ఆ పాత అంట్లన్నీ తుడిచేసుకుంది. అతను లేచిన అలికిడి చూసి కిచెన్లోనికి వెళ్ళి మంచిగా ఫిల్టర్ కాఫీ ఒకటి పెట్టుకొని మత్తు దిగాక తీసుకొచ్చి భర్తకిచ్చింది. తాగాడు, అక్కడ పెట్టేసి అట వెళ్ళింది తాగమని. మరలా లోపలికి వచ్చేసరికి ఆ భర్త ఆమె కళ్ళ దగ్గర కనపట్టంలే. ఏడీనా అని చూస్తే కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడండి భార్యని. కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించవా, దేవత లాంటి నిన్ను ఎంత గొడ్డును బాధినట్టు బాధాను, నీ దేవుడు ఎంత గొప్పవాడు నాకు అర్థమవుతుంది. రాత్రంతా ఒంటరిగా ఉన్నావా, రాత్రంతా ఏం చేస్తున్నావు, నా కోసం ఏడుస్తున్నావు కదూ, నీ దేవునికి చెప్పావు కదూ, అందుకే నా మనసు కరిగిపోయింది. నిన్ను ఎప్పుడు వదులుకోను, నీ దేవుడు నాకు కావాలి, ప్లీజ్ నన్ను క్షమించని కాళ్ళు పట్టుకొని కన్నీరుగా అరుస్తుంటే కాళ్ళు విడిపించుకొని, అయ్యా ఈ మాట చాలయ్యా, నా దేవుడు చాలన్నావు చాలయ్యా, నేను నిన్ను క్షమించేది ఏందయ్యా, నువ్వు నా భర్తవయ్యా, నా శిరస్సు అయ్యా, నువ్వు నన్ను చంపడానికి కూడా నీకు అర్హత ఉందయ్యా, నేను కోరుకున్నది ఒకటే, నువ్వు కూడా నాకులాగా దేవుని బిడ్డగా మారాలి. ఆత్మ సంబంధమైన వరాలు పొందిన వ్యక్తులు ఈ స్థాయిలో భక్తి చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇప్పుడు చెప్పండి, ఆత్మ విషయమై దీనులంటే పూర్, దానికి ట్రాన్స్లేషన్లో కడుబీదలు, నేను పెట్టిన పేరు భిక్షగాళ్ళు. ఆత్మ సంబంధమైన సంగతులను పొందుకున్నటలో భిక్షగాలలాగా సిగ్గు లేకుండా దేవుని దగ్గర అడిగేవాళ్ళు ధన్యులు. లైక్ ఏ బెగ్గర్ లాగా అడిగేవాళ్ళు ధన్యులవుతారు, పరలోక రాజ్యం వారిదే. హల్లెలూయా. అందుకనే అంశానికి పెట్టిన టైటిల్ ఏంటంటే భిక్షగాలే ధన్యులు. ఏం భిక్షమెత్తాలంటే ఆత్మను భిక్షమెత్తుకొని అడగాలి, ఆత్మ జ్ఞానాన్ని భిక్షమెత్తుకొని అడగాలి, ఆత్మ సంబంధమైన వరాలని భిక్షమెత్తుకున్నట్టుగా అడగాలి, లైక్ బెగ్గర్ లాగా అడగాలి. అప్పుడు దేవుడు మనల్ని ధన్యులుగా ఎంచుతాడు, పరలోక రాజ్య వారసులుగా భూమి మీద సూపర్ డూపర్ జీవితం జీవిస్తాం. అలాగున ఉండుటకు దేవుడు తన అత్యంత కృపను సమృద్ధిగా మనకు అనుగ్రహించునుగాక. దేవుడు మనలను దీవించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, లెట్స్ ప్రేయర్. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం మా వినికిడిలో ప్రభువా ఒక్క వచనం కూడా పొల్లుపోకుండా నూరంతలుగా ఫలించినట్లు చేయండి. లైక్ ఏ బెగ్గరగా మీ సన్నిధిలో గడుపు వారిగా ఆత్మ సంబంధమైనటువంటి విషయాలన్నిటినీ కూడా
మేము కడుబీదలు అడిగినట్టుగా, భిక్షగాళ్ళు అడిగినట్లుగా అడిగి పొంది ధన్యులమగునట్లుగా మమ్మను దీవించమని, పరలోక సంబంధులుగా మేము కొనసాగుట కృప చూపమని, మనందరినీ ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి లేచి నిలబడదాం. కానుక